గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్, అలాగే లాంగ్వేజ్ ట్రైనర్ కూడా. మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం, కరీంనగర్ డాక్టర్, వైరల్ డాక్టర్, మీరు కూడా చూసే ఉంటారు. ఆయన పేషెంట్స్ తన కుటుంబ సభ్యుల్లాగా భావించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, మీరు గానుగ నూనె వాడండి, దానివల్ల సగం రోగాలు వస్తాయి, చాలా చిన్న చిన్న ఏజ్లోనే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. నిజంగా నా అమ్మకి, నా కొడుకుకి, నా కుటుంబ సభ్యులకి అట్లాంటి పరిస్థితి వస్తే ఎంత బాధ కలుగుతుందో, నా దగ్గరికి వచ్చే పేషెంట్లు చూసినా కూడా నాకు అంతే బాధ కలుగుతుందని చెప్పి ఆయన మాట్లాడారు. అప్పటి నుంచి కూడా పేషెంట్లు విపరీతంగా క్యూ కడతా ఉన్నారు హాస్పిటల్కి. నిజంగా డాక్టర్లు అంటే దేవుడిగా చూస్తుంటాం, నిజంగా ప్రత్యక్ష దైవంగా చూస్తున్నట్టుగా ఉందని చాలామంది పేషెంట్స్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను అక్కడికి పోయాను మేడం, నేను అక్కడికి వెళ్ళి అక్కడ పేషెంట్స్తో మాట్లాడాను కూడా. సో వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు లైవ్ అన్నమాట, లైవ్లో చూసి వచ్చాను. సో బాగుంది. ఆయన నా ఇంటర్వ్యూలో కూడా ఆయన కళ్ళు చెమర్చాయి పేషెంట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఇలాంటి డాక్టర్లు కదా కావాల్సిందని నాకు కూడా అనిపించింది. మీరేం చెప్తారు? ఈ కాలంలో డాక్టర్ అనగానే, హాస్పిటల్ అనగానే మనకు ఆస్తులు అమ్ముకోవాలి కదా. ఇప్పుడు ఎలాగానే ఎంత చాంతాడంత లిస్టు చెప్తారు. ఫస్ట్ సార్ నేను రాత్రే చేయించుకున్నాను సార్ అంటే కూడా లేదు మళ్ళీ మొదటి నుంచి టెస్టులు చేయించుకోవాలి. మా హాస్పిటల్లో చేయించుకోవాలి, మా ప్రిమిసెస్లోనే చేయించుకోవాలి. చేయించుకున్నంత మందులు కూడా ఇక్కడే కొనాలి కదా. చాలా మటుకు నాకు తెలిసినంత మటుకు డాక్టర్స్ అలాగే ఉన్నారు, హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి. సో అలా మనం కంపేర్ చేసుకుంటే మీరు నిజంగానే మీరు వెళ్ళి కూడా వచ్చారు. ఆ డాక్టర్ గారు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. అంటే ప్రతి ఒక్క పేషెంట్ను తన కుటుంబ సభ్యుల్లాగా, తన తండ్రికో, తన పిల్లకో, తన భార్యకో, తన చెల్లికో ఏదన్నా వస్తే ఎంత బాధపడుతున్నారో అలా బాధపడి ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటే, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. మందులు 50% పనిచేస్తే మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి. పలానా నూనె వాడండి, పలానా నూనె వాడకండి అనేసి ఆయన చాలా సలహాలు ఇస్తున్నారు. చాలా మటుకు నేను ఎక్కడో విన్నాను, ఏంటి ఇప్పుడు పాకెట్ నూనెలన్నీ తగ్గిపోయినాయి, ఎవరు కొనట్లేదు, అందరు గానుగ నూనెలు ఎక్కువ వాడుతున్నారట. అది కూడా అంటే మార్పు ఎప్పుడైనా ఒక మంచి కోసమే అన్నట్టుగా నిజం. అంటే ఆయన ఏది అదేంటి వాళ్ళ తరపున ఏమి అతను లీడ్ తీసుకొని ఏం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి. వాళ్ళ అమ్మకాల గురించి మళ్ళీ కొంతమంది ట్రోలర్స్ ఉంటారు కదా, ఈయనకేదో ఆ నూనె వాళ్ళతో ఏదో ఉంది కదా, కాబట్టి గానుగ నూనెనే ప్రమోట్ చేస్తున్నాడని. అలాంటిది ఏమీ లేదు. ఆయన జనరల్గా చెప్తారు గానుగ నూనె ఎందుకు ప్రమోట్ మన కళ్ళ ఎదురుగుండానే తీస్తారు కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది. సో మీకు కాంప్లికేషన్స్ ఉండవు. అంటే 90% ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది నూనె వల్లే. కాబట్టి అలాంటిది ఏం ఉండకుండా ఉండాలంటే మీరు ఇది వాడండి. అట్లాగే మీరు రోజు నడవండి, తర్వాత కొన్ని ఆకుకూరలు తినండి, ఈ కూరగాయలు తినండి, ఇలా చెప్తున్నారు. సో అతన్ని నిజంగా మనం మెచ్చుకోవాల్సిందేనండి. ఈ కాలంలో మళ్ళీ చెప్పినట్టుగా ప్రతి ఒక్క డాక్టర్ పేషెంట్లు ప్రతిరోజు అంటే మనం పొద్దున్న లేసామనుకుంటే, బాబాయ్ ఏమి అనారోగ్యం పాలు బాగకూడదు, మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి డాక్టర్ కోరుకుంటాడట, ఈరోజు నా హాస్పిటల్కి చాలామంది పేషెంట్లు రావాలి అని కదా. ఎవరి వైపున వాళ్ళు కోరుకుంటారు. ఆయన పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి గుడికి వెళ్ళి ఈరోజు కనీసం ఒక 10-15 మంది పేషెంట్ రావాలి, ఒక యాక్సిడెంట్ కేసు రావాలి, 4 సర్జరీలు చేయాలి, మరి ఆయన జోబులు కూడా నిండాలి, హాస్పిటల్ నడవాలి. అట్లాగే మనమందరం ఏం కోరుకుంటామంటే మనం సేఫ్గా ఉండాలి, మనకేం రోగాలు రాకూడదు అని. కాబట్టి అలా కాకుండా ఈ డాక్టర్ గారు ప్రత్యేకంగా అంటే వాళ్ళ కోసమే మీరంతా నా కుటుంబ సభ్యులు, మీరు ఎంత చెప్పినా కూడా వినట్లేదు అనేసి నిజంగా మనము ఒక వీడియో చేసాం. కళ్ళనీళ్ళ పర్యంతమై ఆయన చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. దయచేసి నేను చెప్పినట్టుగా వినండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీరు ఇంకా కొన్ని రోజులు బతుకుతారు. కాబట్టి రోగాలు అనేవి అసలు ఏమి అంటే అడిగారు, మరి అసలు మీరు ఎలా ట్రీట్ చేస్తారు, మీరు ఎందుకు మీకు ఇంత పేరు వచ్చింది అని అంటే ఆయన ఒకటి చెప్తున్నారు, నేను ఫస్ట్ పేషెంట్ను ఒక పాజిటివ్గా మాట్లాడతాను. సో ఈవెన్ దో ఆయనకు చాలా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఏమీ లేదని చెప్తా, అంతే కదా. ఇప్పుడు మనం అనుకుంటాం నాకేమో అవుతుంది అనగానే డాక్టర్ ఎందుకే ఎవరు చెప్పారు నీకు అసలు ఏమీ లేదు అన్నాం అనుకుంటా. హీ నోస్ ఈయనకు ప్రాబ్లం ఉందని డాక్టర్ గారికి తెలుసు. కానీ పేషెంట్ని ఏంటంటే ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేసినప్పుడు పేషెంట్ అనుకుంటాడు, అరే ఇన్ని రోజులు నేను అనవసరంగా బాధపడ్డా, నాకేమీ లేదా అని ఇలా వంగి కూర్చున్నవాడు కరెక్ట్గా స్ట్రైట్గా కూర్చుంటాడు, నాకేమీ లేదు, వాడికి నొప్పి ఉన్నా కూడా ఏదో కొంచెమే నొప్పి కదా అనుకుంటాడు. అట్లాగే ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్క పేషెంట్ను పాజిటివ్ వేలో మోటివేట్ చేస్తున్నాడు. నీకేమీ కాదు, నేనున్నా, నీకేమీ కాదనేసి తగిన మందులు ఇచ్చి నాకు తెలిసినంత మటుకు ఏదో
ఫీజులు కూడా కొంచెం తక్కువనే విన్నాను, మరి మీరే చెప్పాలది. తర్వాత టెస్టులు కూడా కొంచెం అంటే అవసరమైన టెస్టులు మాత్రమే చేసి అతన్ని ప్రతి ఒక్క అంటే ఏది ఇంపార్టెంటో ఆ టెస్ట్ మాత్రమే ఆ టెస్టులు మాత్రం. సో జనరల్గా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఇంత పెద్ద కవర్ తీసుకొని వెళ్తాం కదా షాపింగ్కి వెళ్ళినట్టు, అవన్నీ పక్కన పెట్టమంటారు. అసలు ఈ డాక్టర్లతో ఓపెన్ కూడా చేయరండి కొంతమంది డాక్టర్స్. ఫస్ట్ ఈ టెస్టులన్నీ రాయించుకొని రా, అది నిన్న టెస్ట్ కాబట్టి అవన్నీ పనికిరావంటే మళ్ళీ టెస్టులు ఎంఆర్ఐలు ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఆయన మళ్ళీ మొదలు పెడతారు ఫస్ట్ నుంచి, షుగర్ టెస్ట్ల నుంచి ఇంకో టెస్ట్ల నుంచి. సో దానికే సగం డబ్బులు అయిపోతే ఫైనాన్షియల్గానండి, అంటే సామాన్యులకి ఒక ఏదన్నా అంటే అంటారు కదా రోగాలు అనేవి డబ్బులు ఉండే వాళ్ళకి వస్తే మంచిది, డబ్బులు లేని వాళ్ళకి వస్తే వాళ్ళు చూస్తూ ప్రాణాలు వదులుకోలేరు. అట్లా అని పోనీ ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్లకు నిజంగా ఈ డాక్టర్ గారు ఒక దేవుడిచ్చిన వరమేనా అనుకోవాలండి. ఆయన అనవసరమైన టెస్టులు రాయట్లేదు, అవసరమైనది రాస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేషెంట్ను మోటివేట్ చేస్తున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు. జనరల్గానండి డాక్టర్స్ కొంతమంది మాత్రమే చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. సార్ మాట్లాడక ఫస్ట్, నేను చెప్పింది విను, నువ్వా డాక్టర్ నేనా, ఇట్లాగే మాట్లాడుతున్నాడు. నువ్వా డాక్టర్ నేనా, సార్ నేను ఈ మందులు నాకు తెలుసు, నువ్వేం మాట్లాడకు. పక్కన వాళ్ళు ఏదో ఆతృత పేషెంట్ తరపున నువ్వు పేషెంట్ నువ్వా లేకపోతే నువ్వా, ఎవరో ఒకరు మాట్లాడండి అని దే విల్ నాట్ లెట్ ద పేషెంట్ టు టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే వాళ్ళ యాటిట్యూడ్, కొంతమంది డాక్టర్స్ అట్లా ఉంటుంది, కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇట్లాంటి డాక్టర్స్ ఉన్న మధ్యలో అలాంటి డాక్టర్ గారు నిజంగా ఉన్నారు. ప్లస్ మీరే మళ్ళీ చెప్తున్నా లైవ్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళి వచ్చారు కాబట్టి. సో నిజంగా అతనికి భగవంతుడు మంచి ఆయురాగ్యాలు ఇచ్చి చాలా మంది పేషెంట్లను చూడాలి. ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి, మన హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల నుంచి వెళ్తున్నారు. అతను కరీంనగర్ అనుకుంటా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బళ్ళు కట్టుకొని వెళ్తున్నారు. ఆయన ఒకటే రిక్వెస్ట్ చేశారు, అపాయింట్మెంట్స్ లేవు, దయచేసి ఇంత దూరం రాకండి, మీరు ఇంత దూరం వస్తే నేను చూడలేకపోతే నాకు మళ్ళీ అదొక బాధ, ఒక 15 రోజుల వరకు అసలు రావద్దు, నేను ఆన్లైన్లో ఏర్పాటు చేస్తాను, అపాయింట్మెంట్ తీసుకొని రండి, సో దట్ మీరు ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు అని అంటారు. చాలామంది పేషెంట్లను అడిగితే అవును మాకు తగ్గిపోయింది, ఇంతకుముందు కూడా వచ్చావు పలాని వాళ్ళు, అతను ఏం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఎవరితో చెప్పట్లేదు, కాబట్టి మాకు అందరికీ తగ్గిపోతుంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని. ఈ డాక్టర్ని చూసిన తర్వాత సమాజానికి ఇలాంటి డాక్టర్లు ఇంకా చాలా మంది అవసరం అండి, చాలా మంది నిజంగానే ఆ డాక్టర్ని చూసి కొంతమంది ఎవరికైతే యాటిట్యూడ్ ఉందో కనీసము అతన్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. అంటే మళ్ళీ కొంతమంది అంటారు కదా కాంపిటీషన్, అదేంటి ఏం చేయకున్నా కూడా ఇంత పెద్ద పేరు వచ్చింది, మేము ఇది చేస్తున్నాం అని కాకుండా అతను ఏం చేస్తున్నాడో మనం అతని నుంచి ఏం నేర్చుకోవాలని నేర్చుకుంటే నిజంగా మీకు కూడా పేషెంట్స్ వస్తారండి. కాబట్టి మళ్ళీ చెప్తారు కదా, డాక్టర్ ప్రతిరోజు పేషెంట్ రావాలా, ఎవరికైనా యాక్సిడెంట్ కావాలా, 2 సర్జరీలు చేయాలని అట్లాగే దండం పెట్టుకుంటే, అట్లాగే పేషెంట్లు మనం అనుకుంటాం సామాన్యం, భగవంతుడా నాకు ఏమి రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఏం చెప్తాడో ఏమో అని. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మోటివేట్ చేస్తున్నాడు. మనం నిజంగా ఇట్లాంటి భయంతో పోతే అదే అంటున్నారు. పేషెంట్ని చాలామంది అడిగారు, మరి ఏంటి ఇంతమంది ఎందుకు వస్తున్నారంటే, లేదు ఫస్ట్ మాకు ధైర్యాన్ని నింపుతున్నాడు, మాకు ఏమీ లేదని చెప్పి. ఈ డాక్టర్కి ఏదో మిగతా డాక్టర్లకు ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు మిగతా డాక్టర్లు అనుకోవచ్చు ఏంటి ఈయన గొప్ప అని, ఇతని కంటే గొప్ప డాక్టర్లు, పెద్ద పేరు మోసిన డాక్టర్లు అందరూ ఉండొచ్చు, తేడా ఏంటంటే గొప్ప మనసు లేకపోతే. మనసులే అంతే కదండి. డాక్టర్ అంటారు కదా వైద్యం నారాయణ హరి అని. డాక్టర్ అంటే మనము ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది మనం వినేస్తాం. ఇదిగో పేషెంట్ లోపల సీరియస్ ఉన్నాడు, పోయి మందులు తీసుకురా 2 లక్షలు అవుతుంది అంటే ఉన్న ఆస్తులు తగనమ్మి అప్పులు చేసి సప్పులు చేసి రిసెప్షన్లో మనం అక్కడ కౌంటర్లో కడితే కానీ మీరు పేషెంట్ అని తీసుకోవట్లేదు. ఇలాంటి ఉన్న డాక్టర్ల మధ్యలో ఇలాంటి డాక్టర్ గారు అవసరం లేకుండా ఏమీ చేయను, అనవసరంగా నేను ఏమీ చేయను, పేషెంట్ నా దగ్గరకు వస్తే సేఫ్ అన్నప్పుడు నిజంగానే అతనికి చాలామంది పేషెంట్స్ వస్తారండి. కాబట్టి మనం అందరినీ రిక్వెస్ట్ చేస్తాం, ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటే దయచేసి మీరు ఆయనను చూసి ఇంప్రెస్ అయ్యి నేర్చుకుంటే కరీంనగర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో కనీసం అంటే హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఉన్నా కూడా పర్లేదు, ఎంతసేపు వచ్చి మరీ కొంతమంది ఘోరంగా గారు అంటే ఈ రిప్రజెంటేటివ్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ కొన్ని ఫ్రీ మందులు ఇస్తే అవి కూడా అమ్ముకుంటే డాక్టర్లను నేను చూశానండి, అవి కూడా అమ్ముకుంటారు, నాట్ ఫర్ సేల్ అన్నా కూడా అమ్ముకుంటారు. సో అలాంటి డాక్టర్లు ఉన్న మధ్యలో ఇలాంటి డాక్టర్ గారు నిజంగా అంటారు కదా గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈయన వచ్చారు. కాబట్టి అతనికి నిజంగానే ప్రతి ఒక్క పేషెంట్లు అతని దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి రావాలంటే నేను డాక్టర్గా నేనేం మారాలి, ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాలని ప్రతి ఒక్క డాక్టర్ ఆలోచిస్తే కరీంనగర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా చాలా మంది డాక్టర్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.